Hi friends, welcome back to my channel. Here is the non-spoiler movie review of the film Satyabhama. First thing was మూవీ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే ఓకే అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. అండ్ అలాగే కొత్త క్రియేటర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి అని ఎవరికైనా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద మూవీ. సత్యభామ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే టోటల్లీ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. కొత్త ప్లాట్ అయితే ఉండదు, డీసెంట్ అంటే తీసుకున్న ప్లాట్ లైన్ చాలా అంటే చాలా బాగుంది, ఇట్స్ గుడ్. కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే హీరో హీరోయిన్స్ అండ్ సబ్ క్యారెక్టర్స్ని ప్రతి ఒక్కటి సీన్ టు సీన్ మనకి కనెక్ట్ చేసిన విధానం ఎలా ఉందంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర ప్రతి ఒక్క డాట్ని టచ్ చేసుకుంటూ ఒక ట్విస్ట్ని రైస్ చేస్తారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇట్స్ చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక ఫైర్ మాదిరే వెళ్తూ ఉంటుంది కానీ మనకి అంత ఎంగేజ్ చేయదు. అంటే మంచి ప్లాటే, ఈ మంచి అంటే తీసుకున్న లైన్ చాలా బాగుంది. ఆ లైన్ని కొంచెం ఎంగేజ్ చేయలేకపోయినారే అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అని మనకి అప్పుడే గ్రహించడం వల్లనో చాలా నేను ఎక్కువ చూసేది ఆ మూవీస్. అలా అనిపించడం వల్ల సీన్ ముందే నాకు అర్థమైపోయి దాని ముందు ఇది జరుగుతుంది కదా, ఇంకా లాస్ట్ ఇలా ఉంటుంది అని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దానివల్ల సెకండ్ హాఫ్ అనేది ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ చాలా అంటే చాలా మంచి స్టోరీ. అంటే తీసుకున్న ప్లాట్ లైన్ చాలా కొత్తది, ఇట్స్ గుడ్. అంటే తెలిసిపోవడం వల్లనే మూవీ ఫ్లాప్ అవుతుంది అంటే అవుతుంది బ్రదర్, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ మూవీ చూసిన వాళ్ళైతే ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. కానీ కొత్తగా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా చూసినట్టయితే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా ఎంగేజ్ చేస్తారు, ఇట్స్ గుడ్. అండ్ క్లైమాక్స్ అయితే సూపర్తో ఉంది, ఎక్సలెంట్. అండ్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో కాజల్ గారిది అయితే వన్ మ్యాన్ షో. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసినారు. ఇంకా సబ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరిది కూడా ఇట్స్ డీసెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ పాటలు అండ్ అలాగే బీజిఎమ్స్ ఇట్స్ గుడ్. అండ్ మెయిన్గా అంటే క్లైమాక్స్ దగ్గర ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చిన బీజిఎమ్స్ అయినా కానీ మన హీరోయిన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా బీజిఎమ్స్ వస్తాయి, సూపర్తో ఉన్నాయి. అంటే మన కాజల్ గారిని చూపించిన ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా క్లియర్ కట్గా తీసుకోవడం జరిగింది. అండ్ టచ్ చేసిన పాయింట్స్ కూడా ఓకే. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ అందరికి వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.